హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు నేను ఎకానమీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతిరోజు కొన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ పెరుగుతుంది. ఈజీగా ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేయగలం. నేను 3 ఇయర్స్ కిందవి 4 ఇయర్స్ కిందవి అలా కాకుండా ప్రతి మంత్ ఏదో ఒక స్టేట్ పిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటివి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటుంది. దాంట్లో ఓన్లీ ఎకానమిక్ క్వశ్చన్స్ నేను తీసుకొని చెప్పాలనుకుంటున్నాను. మంత్లీ ఏదో ఒక స్టేట్ పిఎస్సి కండక్ట్ చేస్తుంటుంది అన్నమాట. ఒక 2 ఎగ్జామ్స్ అన్న కండక్ట్ చేస్తుంటుంది. దాంట్లో ఓన్లీ ఎకానమిక్ క్వశ్చన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇది నవంబర్లో జరిగింది. జమ్మూ కాశ్మీర్ పిఎస్సి గ్రూప్ 1 లాంటిది మనలో గ్రూప్ 1లో ఉన్న పోస్టులే అక్కడ ఉన్నాయి. సో వాళ్ళు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో క్వశ్చన్ ఇది చూడండి. మెయిన్ మనోళ్ళు తెలుగులో కావాలి అని అడుగుతారు కదా. ఎప్పుడన్నా కూడా ఎకానమీ తెలుగు మీడియం అయినా కూడాను క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివేకి ట్రై చేయండి. మ్యాక్సిమము మీరైతే దాన్ని చదవగలరు, ఇంగ్లీష్లోనే చదివి దాన్ని అర్థం చేసుకోగలరు. తెలుగు చాలా ఘోరంగా ఉంటుంది, ఓన్లీ ట్రాన్స్లేట్ చేసి వదిలేస్తారు. చూడండి, ఇలా గూగుల్ ట్రాన్స్లేట్ నేను ఎలా ఉన్నానో అలానే పెట్టాను. ఎందుకంటే నేను చేంజ్ చేసి మంచి వర్డ్స్ ఇచ్చాను అనుకోండి, ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉంది, తెలుగులో మామూలుగా తెలుగు అకాడమీలో ఎలా ఉందో అలాంటి వర్డ్స్ ఇచ్చాను అనుకోండి, ఎగ్జామ్లో ఇలాంటివి వస్తాయి. సో మీరు అప్పుడు చేయలేరు. అందుకని చెప్పి వాడు ట్రాన్స్లేట్ గూగుల్ ట్రాన్స్లేట్ ఎట్లా ఇచ్చిందో నేను అలానే ఇచ్చాను. తెలుగులో కావాలంటే ఫ్యూజ్ చేసుకొని చూడండి, ఇంగ్లీష్లో కావాలంటే ఇక్కడ చూడండి. ఇంక ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ వచ్చి, కరెన్సీ డిప్రిసియేషన్ ఆల్వేస్ లీడ్స్ టు యాన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ట్రేడ్ బ్యాలెన్స్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అంతా కరెక్టే, కానీ ఆల్వేస్ ఉంది కాబట్టి ఇక్కడ చూసారంటే ఆల్వేస్ వర్డ్ ఉంది. సో ఆల్వేస్ ఉండడం వల్ల ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా కానీ ఆల్వేస్ కానీ ఆల్ టైమ్ అని కానీ ఓన్లీ కానీ అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ కంపల్సరీగా కొద్దిసేపు వెయిట్ చేసి ఆన్సర్ చేసే ట్రై చేయండి. మ్యాక్సిమం 90% ఈ వర్డ్స్ ఉంటాయో అది మ్యాక్సిమం 90% ఆ స్టేట్మెంట్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీకు ఫస్ట్ ట్రేడ్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏమంటే, ఒక దేశం కంట్రీ ఉంటుంది, ఇండియా ఉంటుంది. ఇండియా అనుకోండి, ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్స్ అన్ని దేశాలతో చేసినటువంటి ఎక్స్పోర్ట్స్ మరియు అన్ని దేశాలతో చేసుకున్నటువంటి ఇంపోర్ట్స్, వీటి బ్యాలెన్స్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్సే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? రూపీ డిప్రిసియేషన్ అంటే, రూపీ డిప్రిసియేషన్ వల్ల ఎక్స్పోర్ట్స్ కొన్ని సందర్భాల్లో పెరుగుతాయి, అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఎలా అంటే, ఇండియన్ రూపీ విలువ మామూలుగా డాలర్స్లో ఒక $1 ఈక్వల్ టు 100 రూపీస్ అనుకోండి. రూపీ విలువ క్షీణించి 110 రూపాయలు అయింది అనుకుందాము. 110 అవుతే అప్పుడు 110 అవుతుంది కదా. మనము ఎక్స్పోర్ట్ చేస్తే ఒక వస్తువు ఏదైనా ఒకటి తీసుకోండి, ఏదైనా ఒక వస్తువు సాల్ట్ ప్యాకెట్ అనుకున్నాము. సాల్ట్ ప్యాకెట్ మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ముందైతే మనకి వాడు $1 ఇచ్చేవాడు, అమెరికా వాడు. అప్పుడు మనకు 100 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు సేమ్ మనం అదే సాల్ట్ ప్యాకెట్ని ఎక్స్పోర్ట్ చేస్తే వాడు ఒకే $1 ఇస్తాడు మనకు. ఆ $1 ఇప్పుడు మనకు 110 రూపాయలు అవుతుంది. సో నాకు 10 రూపాయలు ప్రాఫిట్ పెరుగుతుంది కదా అని చెప్పి ఇంకా ఎక్స్పోర్ట్ చేసే ట్రై చేస్తాడు. లేదు, అమెరికాలో అన్న చౌకగా అమ్ముతాడు 110 రూపాయలది. వాటికి అప్పుడు డాలర్ని ఏం చేస్తాడు, $0.90 అమ్ముతాడు. అప్పుడు తక్కువ ధర కాబట్టి వాళ్ళు ఎక్కువ కొనే ట్రై చేస్తారు. సో అప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా పెరుగుతాయి. ఇంపోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ ఎక్కువ ప్రైస్ పడుతుంది. అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఇంపోర్ట్స్ అనేదాన్ని తగ్గిస్తారు. మనం ఇంపోర్ట్ చేయకుండా మన దాంట్లోనే ప్రొడ్యూస్ చేసేలాగా ప్లాన్ చేస్తారు. కాబట్టి రూపీ డిప్రిసియేషన్ అనేది కొంతవరకు, అంటే అది మరీ ఎక్కువ తగ్గితే ఇబ్బంది, కానీ కొంతవరకు తగ్గడం వల్ల అయితే
మంచిది ఆర్థిక వ్యవస్థకి. అది ఫ్లెక్సిబిలిటీ ఉండాల. అలా ఉన్నప్పుడు అయితేనే ఆ డిప్రియేషన్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది ఆల్వేజ్ అన్నాడు కదా, ఈ ఆల్వేజ్ అనడం వల్ల ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ రియల్ ఎక్స్చేంజ్ రేటు, నామినల్ ఎక్స్చేంజ్ రేటు మధ్య డిఫరెన్స్ ఇన్ఫ్లేషనే ఉంటుంది. ఇది చాలాసార్లు అడిగారు. ఈరోజు కాదు, నెక్స్ట్ టైం వేరే ఎగ్జామ్లో ఏదైనా స్టేట్ పిఎస్సిలో వస్తుంది, అప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టేట్మెంట్ అయితే కరెక్టే. ఎక్స్చేంజ్ రేట్ అని కానీ, రియల్ ఎక్స్చేంజ్ రేట్ కానీ, నామినల్ ఎక్స్చేంజ్ రేటు, ఇవైతే ఎప్పుడు ఏ ఎగ్జామ్ పేపర్లో చూసినా కూడా కామన్గా వచ్చే క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఏదైనా స్టేట్ పిఎస్సిలో జరిగినప్పుడు చెప్తాను. ఇదైతే కరెక్ట్ ఆన్సరే. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఫాల్స్, లాస్ట్ డి ఆన్సర్. ఇంకా సో సెకండ్ క్వశ్చన్కి వద్దాము. సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇది చూడండి. ఇదైతే చాలా ఎగ్జామ్స్లో ప్రతిసారి వస్తుంది. ప్రైమరీ డెఫిసిట్ ఉంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఈ జీడిపిలో వీటి పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పి మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రతి బడ్జెట్లోనూ చెప్తారు. సో ఫస్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు చదివి ఉండాలి ఆటోమేటిక్గా. అప్పుడైతేనే వీటిని ఆన్సర్ చేయగలరు, ఈజీగా చేయగలరు. సో వీటిని చూడండి. ఇప్పుడు మన బడ్జెట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి. దీని మీద ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎలా రావచ్చు అంటే, ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది, అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డరు అరేంజ్ చేయండి అని కూడా క్వశ్చన్ రావచ్చు. ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో నేను చూశాను. వీటిలో ఏది ఎక్కువ ఉంది, అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అన్నట్టుగా ఇచ్చాడు. ఎక్కువగా ఎఫ్టీ ఉంటుంది, ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది, నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్, మళ్ళీ ప్రైమరీ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఇలా ఆర్డర్లో తగ్గించుకుంటూ వస్తుంది. మరి ఇంకొకటి స్టేట్మెంట్గా కూడా రావచ్చు. ఎలా రావచ్చు క్వశ్చన్ మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్లో అంటే, గత 4 ఇయర్స్గా చూస్తే ఫిజికల్ డెఫిసిట్ భారతదేశము తగ్గించుకుంటూ వస్తుంది అన్న స్టేట్మెంట్ రావచ్చు. సో అది కరెక్ట్ అవుతుంది. వేగంగా తగ్గిస్తుంది అంటే అది రాంగ్ అవుతుంది. లేదు పెరుగుతూ వస్తుందంటే అది స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇలా వచ్చే కూడా ఛాన్స్ ఉంది. ఇది బడ్జెట్ కాబట్టి బడ్జెట్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్లు వస్తాయి. ఆ క్వశ్చన్లు కూడా మ్యాక్సిమం ఇలాంటి ఫోటోల నుంచే వస్తాయి. సో బడ్జెట్లో చూసేటప్పుడు టీఐబీలో ఇలాంటి ఫొటోస్ చూడండి, దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా ఫారిన్ ట్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో ట్రేడ్ అని అడిగినాడు. ఇక్కడ ఒక భారతదేశము ఇతర దేశాలతో చేస్తున్నటువంటి వ్యాపారం పరంగా వాటిని ఎక్కువ నుండి తక్కువకి అరేంజ్ చేయండి అన్నట్టుగా క్వశ్చన్ అడిగాడు కదా. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అడగలేదు, ఇంపోర్ట్స్ అడగట్లేదు. రెండింటిని కలిపి ఆ విలువలో ఎంత ఉంది దాన్ని బట్టి ఆ దేశాలు చెప్పండి అని. ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అయితే ఒక ఆర్డర్ ఉంటుంది, ఇంపోర్ట్స్ అయితే ఇంకో ఆర్డర్ ఉంటుంది. రెండు మిక్స్ అయితే ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. సో వీటిలో ఇస్తారనమాట. మన సర్వే చదివితే ఈ సర్వేలో ఉంటాయి. మనము ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఎక్స్పోర్ట్స్ గురించి చదువుకోవాలి, మళ్ళీ ఇంపోర్ట్స్ గురించి చదువుకోవాలి, ప్లస్ రెండు చదువుకోవాలి ఎప్పుడన్నా కూడా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక ఇచ్చారు ఒక ఫోటోలో, నేను చూశాను. ఇది చూడండి, యుఎస్ఏతో ఎక్కువ మన వాళ్ళు ట్రేడ్ చేస్తారు. టోటల్ ట్రేడ్ 131 ఉంది. చైనాతో 127 ఉంటుంది, US $1 బిలియన్ ఇలా ఉంది. దీన్ని మీరు బాగా గమనించారంటే ఓన్లీ యుఎస్ఏతోనే మనది పాజిటివ్ ఉంటుంది. ఒకసారి హిందూ ఆర్టికల్ కూడా వేశారు, టాప్ 10 ట్రేడింగ్ కంట్రీస్తో మన ఇండియా ఓన్లీ యుఎస్ఏతోనే పాజిటివ్ ఉందంట. అందువల్లే మనకి ఎప్పుడూ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నెగిటివ్లోనే ఉంటుంది. మన వాళ్ళు
ఎక్స్పోర్ట్ చేసేదానికంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటారు. దానివల్ల ప్రతిసారి ఇండియా ఆ ట్రేడ్ డెఫిసిట్లోనే ఉంటుంది. సో ఇదండి. ఇంకా ఈ ఎగ్జామ్లోనే ఇంకా కొన్ని ఎకనామిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ పార్ట్లో రేపు పెడతాను. థ్యాంక్ యూ.